అద్భుతాలు చేయడంలో చైనా ముందుంటుంది. ప్రతి విషయంలోనూ ప్రపంచాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించే చైనా మరోసారి ఇంజనీరింగ్ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై 2 మైళ్ళ పొడవుతో వంతెనను నిర్మించింది. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా నిలవనుంది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు అంటే 2200 కోట్లు వెచ్చించింది. ఇప్పటి వరకు ఈ లోయను వాహనాల్లో దాటేందుకు 1 గంట సమయం పడుతుండగా ఈ వంతెన నిర్మాణంతో కేవలం 1 నిమిషంలోనే దాటవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు ప్యారిస్లోని ఈఫిల్ టవర్కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం కూడా ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంగీ జంప్ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తుండగా ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అగాధం లాంటి లోయ మీద ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోతుంది.